ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏంటంటారు? వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మేడం? సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కోస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి అంత బ్రహ్మాండమైన ఫలితాలు కానీ కాదు, తక్కువ ఫలితాలని కాదు, మిశ్రమ ఫలితాలు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో కాస్త వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి బాధ్యత ఎక్కువ పెంచి ఎక్కువగా వర్క్ చేయించడము, కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళని బాగా రుద్దడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఉద్యోగస్తులు బాగా నలిగిపోతారు ఈ సింహరాశి వాళ్ళకి. కొత్తగా ఉద్యోగాలు మార్పు చెందాలనుకుంటారు, కొంత మారాలనుకుంటారు. వాళ్ళకి సరైన సమయం అని అంటారు. ఇది మరి మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. సమయం అనే కాదు, వాళ్ళకి అంతే ఆసనం అయిపోతుంది అనమాట. అలాగా ఖచ్చితంగా ఉద్యోగాలు అనే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు అంటే వీళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతుంది కనుక శనేశ్వరుడు ఎక్కడ రుద్దాలి అనుకుంటే ఉద్యోగాలు ఇస్తారు. వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు చేయించడము, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేవన్నీ అదృష్ట యోగాలు అన్నీ కనిపిస్తాయి. కానీ అవన్నీ ఏంటంటే మనని క్రమశిక్షణలో డిసిప్లిన్లో పెట్టడానికి మాత్రమే అవి. సో సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు ప్రమోషన్ వచ్చి పెద్ద బాధ్యత ఇస్తే పెద్ద పోస్టులోకి వెళ్ళడం ఒక ఆనందం అయితే వాళ్ళకి, ఆ పోస్ట్ సంబంధించిన కార్యనిర్వహణ చేయడంలో కష్టపడుతుంటారు. ఎందుకంటే అది మామూలుగా ఉండదు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాకా మాతో పాటు పక్కన కూర్చుని వెంటనే బాస్ సీట్లో ఎక్కేసాడంటే వీడు అనే ఫీలింగ్ తోటి, కొంచెం అక్కస్ తోటి, జెల్సీ తోటి బాగా రిసీవ్ చేసుకోలేరు. యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ఎవరిని కూడా ఆ ధోరణితో చూడరు. కష్టమే ఏదైనా మనని నడిపిస్తుందని నమ్మకం ఉన్నవాళ్ళు వీళ్ళు ఆ విధంగా ఉన్నా, కానీ తోటి ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ఈర్ష, ద్వేషము, జెల్సీ అన్నీ పెట్టుకుంటారు వీళ్ళ మీద. అంటే ఇప్పుడు దాకా అవ్వదనుకుంటే ఇంటికి వచ్చేసింది ఈ పోస్ట్ అని అనుకోవచ్చు. లేకపోతే ఉద్యోగం ఇంత చిన్న వయసు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, నాకు ఇంత చదువు ఉండి, నేను చిన్న ఉద్యోగం, నా పైన అధికారిగా ఈ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళని అనుకోవచ్చు. ఇలా కొంతంత ఉద్యోగస్తుల మీద కాస్తంత ఇబ్బంది అనేది సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ మాసం అంతా. మిగతా వ్యాపారస్తులకి, తర్వాత విద్యార్థులకి, వీళ్ళందరికీ నార్మల్గా ఉంది. విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సిందే. కష్టపడకుండా అవ్వదు వీళ్ళకి. చదవకుండా కంబైన్డ్ స్టడీస్కి దూరంగా ఉండాలి విద్యార్థులు. కంబైన్డ్ స్టడీస్లో అసలు చదివే రాదు. వీళ్ళైతే నలుగురం కలిసి చదువుతాం బాగా వస్తుందేమో అనుకుంటే అప్పుడు ఇంకా ఏవో టాపిక్స్ వచ్చి ఇంకా దానివల్ల చదవడం అనేది జరగదు వీళ్ళకి. సో వీళ్ళు ఇంట్లో ఉండి చక్కగా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదువుకోవడం వల్ల వీళ్ళకి మంచి మార్గాలు వస్తాయి. అంటే ఆ చదివే విషయాల్లో ఏ మార్గాల్లో చదివితే బ్రహ్మాండంగా వస్తుంది, మైండ్లోకి వెళ్తుందని చెప్పి ఆ ఐడియాస్ అని వస్తాయి. లేకపోతే అది కూడా అవకాశం లేకుండా విద్యార్థులకి బాగా ఇబ్బంది. ఎందుకంటే పరీక్షలు రాసుకునే టైము. సో ముఖ్యంగా డిగ్రీస్ వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన విషయం. తర్వాత ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ మనకు అనుకూలంగా, అంటే ఎలా ఉంటుందంటే ఈ ట్రేడింగ్ బిజినెస్లో వీళ్ళకి రూపాయి వేస్తే 10 రూపాయలు కనిపిస్తుంది. అంటే ఈ 10 రూపాయలకి మళ్ళీ 100 రూపాయలు వేస్తాం కదా మనం, అప్పుడు 1000 రూపాయలు తీసేస్తుంది. అలా పోగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. బెట్టింగ్ యాప్స్ కూడా ఇదే పరిస్థితి అంటారు. ఎందుకంటే దీనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు ఈ మధ్య. అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. సింహరాశి వాళ్ళు ఈ మాసం అలా వెళ్తే మాత్రం చాలా కష్టపడతారు. కష్టజీవితంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరో చేసిన తప్పులకి వీళ్ళు శిక్ష అనుభవించే పరిస్థితి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్ళొద్దు. ఇక ట్రేడింగ్ బిజినెస్ గురించి వెళ్ళినప్పుడు ట్రేడింగ్ బిజినెస్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కాస్త ఇబ్బంది పడితే సేఫ్గా ఆడుకోవాలి, సేఫ్గా చేసుకోవాలి ఏ పనైనా. అంతేగాని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నేను చేయగలను అనుకుంటే, ఇంతకుముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళ మాట్లాడే విధానానికి ఇలా అంటే అలా వచ్చేసేవచ్చు. కానీ ఈ మాసం ఏంటంటే వచ్చినట్టు కనిపిస్తూ లాగేస్తాయి మొత్తం. అందుకని ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వ్యాపారంలో మామూలు వ్యాపారాలందరికీ అనుకూలంగా ఉంది. బట్టల వ్యాపారం కానీ ఏ వ్యాపారాలు చేసినా అనుకూలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు, గృహిణులు ముఖ్యంగా వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కాస్త ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేది వీళ్ళకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల కాస్త అనీజీగా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అందువల్ల వాళ్ళు కొన్ని విషయాల్లో అసహనంగా ఉండి మాట్లాడలేకపోవడం, ఆవేశంగా మాట్లాడడము, లేకపోతే అసలు ఏమీ మాట్లాడకుండా ఉండడము, ఇంతకుముందు చాలా చిలాకీగా తిరిగేది ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నారు అనే తత్వము, ఇవన్నీ కలుగుతుంటాయి. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పొద్దున్నే లేవడం, కాస్త సూర్య నమస్కారం చేసుకుంటూ వెళితే దినచర్య బాగుంటుంది. ముఖ్యంగా గృహిణులు కాస్తంత సింహరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త ఇబ్బందులు అనేది బాగా కనిపిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వాళ్ళకి మాత్రమే. సో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళైతే ఇంకా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, చిట్కాలు పాటిస్తూ ఈరోజు సైన్స్ పెరిగిపోయింది, మారిపోయిందని వాదించకుండా వాళ్ళు చెప్పినట్టుగా నీడపట్టున ఉండడం, బయటికి వెళ్ళకుండా ఉండడం. చాలామంది బయటికి వెళ్ళడం, తిరగడాలు ఇవన్నీ చేస్తుంటారు.
ఈ మాసంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం అనేది చాలా మంచిది. ఇది ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది. చిన్నపిల్లలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా బయటికి పంపించకుండా జాగ్రత్తగా ఇంట్లో చూసుకుంటూ ఉండాలి. నీడ పట్టున ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆహారం విషయంలో పానీయాల విషయంలో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుందంటే జస్ట్ చల్లగా ఏం తాగుదాం అనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఫుడ్ వేడివేడిగా వండి పెడుతుండాలి. ఆ వేడి ఫుడ్ని తినాలి వీళ్ళు ఈ మాసం అంతా. దీనివల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా బయటపడతారు. లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం? అలాగే ఆస్తి తగాదాలు ఉంటాయి, ఎప్పటికీ సెటిల్ కాక చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆస్తి విషయంలో గొడవల విషయంలో వీళ్ళు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతానికి వాయిదా వేయడమే. ఒకవేళ కోర్టులో వీళ్ళ గొడవలు వాయిదా ఉంటే ఈ మాసం కూడా కోర్టు వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేయించుకొని ఎప్పుడైతే వీళ్ళకి కాస్త గురువు మారుతాడో కాస్త అంత అదృష్ట యోగాలు కనిపిస్తాయి. అందువల్ల ఈ మాసం వీళ్ళు కాస్త ఆ వాయిదా వేయించుకోవడమే. ఒకవేళ ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు కూర్చొని పంచాయతీ పెడుతున్నారంటే ఆ సమయానికి వీళ్ళు వెళ్ళకుండా ఉండడమే మంచిది. మేము వెళ్ళట్లేదు, మరి ఇంకో రోజు మాట్లాడదాం అని చెప్పి అలా విషయాలన్నీ కూడా వాయిదా వేయడమే. అంత అనుకూలంగా ఏం లేదు, అనుకూలంగా బ్రహ్మాండం జరిగే అవకాశాలు లేవు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ విషయాల్లో ఉండాలి వీళ్ళు. తర్వాత ఇంకేంటంటే వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా అవి కొనవచ్చు. వాటికి మాత్రం ఏ ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. స్థలాలు ఏదైనా లోన్స్ పెట్టుకున్న లోన్స్ కానీ ఇవి కొన్ని తన ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశిలో ఉండడం కుజుడు వల్ల ఏంటంటే డబ్బు అనేది వస్తుంది, నెలలా ఖర్చు అయిపోతుంది. సో ఆ నెలలా ఖర్చు ఏదైనా మంచిది, మంచి కార్యక్రమాలు, శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు, శుభాలు జరిగే అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకి ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. అందుకని చక్కగా చేసుకోవచ్చు. ఇక జాగ్రత్త పడవలసిన సింహరాశి వాళ్ళు ఎవరంటే గృహిణులు, తర్వాత ఉద్యోగస్తులు. వీళ్ళు కాస్త తోటి వాళ్ళతో ఎంత సన్నిహితంగా ఉన్నా వాళ్ళకి వీళ్ళంటే నచ్చకుండా ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి దైవారాధన విషయంలో మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి మేడం వీళ్ళ కోసం. వీళ్ళు తప్పకుండా పొద్దున్నే సూర్యారాధన చేయాలమ్మా. ఎందుకంటే ఎర్లీ అవర్స్లో లేవడం, సూర్య నమస్కారాలు చేయడం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయనే మనకి. ఆరోగ్యం ఎంత బాగుంటే మనం అన్ని పనులు చేయగలుగుతాం. సో ఆరోగ్యం బాగుండాలంటే ఈ మాసం అంతా కూడా ఎర్లీ అవర్స్ లేచి సూర్య నమస్కారం చేయాలి. అట్లీస్ట్ మిగతా రోజుల్లో లేచిన లేకపోయినా కనీసం ఒక నెల రోజు నియమం పెట్టుకొని ఈ 30 రోజులు ఖచ్చితంగా నేను సూర్య నమస్కారాలు చేసుకుంటాను, సూర్యుడిని అర్ఘ్యం వదులుతాం, అరుణపాలన చేయించుకుంటాం, లేకపోతే ఆదిత్య హృదయం చదువుకుంటాం, లేకపోతే ఆదిత్య హృదయాన్ని వింటూ ఉంటాము. ఇవి చేస్తూ ఉండాలి. ఆదివారం పూట నవగ్రహాల ప్రదక్షిణాలు చేయాలి ఖచ్చితంగా వీళ్ళు. ఇవి చేసుకుంటూ వెళ్తేనే ఏ అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఇల్లాలకి బాలేదంటే ఇంకా ఆ రోజు అందరికీ బాలినట్టే, ఇంటి ఇల్లాలకి బాలేకపోతాయి. అందుకనే ఇంటి యజమాని, భార్య, పిల్లలు అందరూ కూడా శుభ్రంగా చేయాల్సిందే నమస్కారాలు. ఇది వీళ్ళకి ఉన్న పరిహారం. ఇంకా విశేషంగా దానాలు ఏమన్నా చేసుకుంటే బాగుంటుందంటారు మేడం? దానం అంటే ధాన్యమే దానం చేయాలి. బియ్యాన్ని అన్నదానం చేయడం కానీ, గుళ్ళో స్వయంపాక దానాలు చేయడం కానీ, తర్వాత గుళ్ళో ప్రసాదాలు నైవేద్యం పెట్టడం కానీ చేయించుకుంటుండడం. ఆంజనేయ స్వామికి ముఖ్యంగా ఆకు పూజ చేసి అప్పాల మాల వేయిస్తే ఇంకా చాలా మంచిది. ఇంట్లో ఏదైనా వివాహం కాని కన్యలు ఉన్నారు, వివాహం కాని పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు అనుకుంటే వాళ్ళ కోసం అని వాళ్ళ పేరు చెప్పి తోకాంజనేయ స్వామి అని పూజ ఉంటుంది 41 days. అది మొక్కుకొని ప్రారంభం చేస్తే చైత్రమాసంలో ఏ పనైనా ప్రారంభం చేస్తే అది అనుకూలం కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఇంట్లో వివాహం కావాలనుకుంటున్నారు, శుభకార్యం జరగాలి, అలాగే ఇంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇలా వీళ్ళు ఎవరైనా అనుకుంటే సింహరాశి వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి, తోకాంజనేయ స్వామి అని పూజ ఉంటుంది. ఆ పూజ చక్కగా వీళ్ళు మొదలు పెడితే ప్రారంభం చేసుకుంటే 41 రోజులు ఆ పూజ చేయాలన్నమాట. సో మధ్యలో ఇబ్బంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు, 41 రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రోజు ఆ ఆకులతో పూజ చేసి ఒక బొట్టు పెట్టాలి, అలా మొత్తం 41 బొట్లు పెట్టాలి. అలా పూజ కానీ చేసుకున్నట్టే అన్ని పనులు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. ఇవి చేసుకోవచ్చు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.